హలో, వెల్కమ్ బ్యాక్ టు జగదీశ్వరి వంటలు. దేవి నవరాత్రులు కదండి, అందు గురించి అని 9 రోజులు ఏ రోజు ప్రసాద నైవేద్యం ఏంటనేది నేను చేసి చూపించాను. రైస్ ఐటమ్స్తో అన్నీ కూడా నేను రైస్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను, వీడియో లెందీగా ఉంటుందని అది షార్ట్ చేయడానికి అనేసి. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మొదటి రోజుది కట్టి పొంగలి. నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడైంది. సో ఇప్పుడు పచ్చిమిరపకాయ ఒకటి, జీడిపప్పు ఒక 15 జీడిపలుకులు, జీలకర్ర ఒక స్పూను, మిరియాలు ఒక 20 మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క 1 ఇంచు అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వేగించుకోవాలి. సో మనకు అన్నీ కూడా జీడిపప్పు అదిని ఈ విధంగా వేగాలి. నేను బియ్యము దీంతో 1 కప్పు తీసుకున్నాను, పెసరపప్పు హాఫ్ తీసుకున్నాను, 1 గంట నానబెట్టి కడిగి ఉంచుకున్నాను. అది కూడా వేసి ఒక్కసారి వేగించుకోవాలి. ఇలా వేసి వేగించుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. నేను మెజర్మెంట్ చేసి ఉంచుకున్నాను. 1 కప్పుకి 4 కప్పులు వాటర్ పోసి మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, రెడీ అయిపోతుంది. పెట్టుకోవాలి. చూసారు కదా, పొంగల్ అయిపోయింది. సో ఎంతో టేస్ట్గా ఉన్నది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి కట్టె పొంగలి రెడీ అయింది. రోజు గాయత్రీదేవి పులిహారకి ఆయిల్ వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ ఉండేటట్టు. సో ఇప్పుడు ఆయిల్ వేడైంది. దటిలోనే 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసుకున్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఎండుమిరపకాయలు ఒక 2, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పెట్టుకున్న శనగపలుకులు వేసుకుంటున్నాను. అలాగే పసుపు కొంచెం, రుచికి తగ్గ సాల్ట్, ఇంగువ, ఇది పొడి ఇంగువండి, ఇది వేసుకుంటున్నాను. ముక్కల్లాగా ఉంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందు గురించి ఇది వేస్తున్నాను. పోపు వేగింది, పోపు మిశ్రమం. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాను కదా, ఆ చింతపండుని వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ అన్నంలోని ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని కలుపుకుందాము. సో అలాగే నేను మెంతు పొడి వేగించి పెట్టుకున్నాను. చిటికుడు మెంతు పొడి మనకి టెంపుల్లో ప్రసాదం లాగా చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. రోజు గాయత్రీదేవి ప్రసాదం పులిహార రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. 3వ రోజు అన్నపూర్ణాదేవి కొబ్బరన్నము,
ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేడైంది. 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు వేసి కలుపుకోవాలి. సో అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. 1 కప్పు కొబ్బరి వేసుకుంటున్నాను, కొబ్బరి తురుము. సో ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ కప్పుతోని 2 కప్స్ రైస్ ఆల్రెడీ బాయిల్ చేసింది తీసుకుంటున్నాను, వీడియో లెంతీగా అయిపోతుంది అనేసి. సో 2 కప్స్ రైస్ తీసుకొని అంతా మనం కలుపుకోవాలి. కొబ్బరి అన్నం అయిపోయింది, బౌల్లోకి తీసుకుందాము. కొబ్బరి అన్నము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. ఆ రోజు లలితాదేవి అల్లము గారెలకి నేను మిక్సీ వేసుకుంటున్నాను. పప్పుని 8 గంటలు నానబెట్టి నేను మిక్సీ వేసుకున్నాను, ఎందుకంటే చాలా స్మూత్గా వస్తుందని, అందుగురించి అని. ఇప్పుడు దీంట్లోకి అల్లం గారెలకి 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసుకున్న కరివేపాకు, 1 ఇంచు అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి గారెలకి. నేను సాల్ట్ మిక్సీ వేసుకునేటప్పుడే వేసుకున్నాను, ఎందుకంటే బాగా మెత్తగా వస్తుంది అనేసి. గారెలు చూసారు కదా, 2 వైపులా వేగాయి. ఇప్పుడు మనము ఇవి తీసేస్తున్నాము. టేస్టీగా ఉండే అల్లం గారెలు రెడీ అయ్యాయి, బౌల్లోకి తీసుకున్నాను. 5వ రోజు సరస్వతి పూజ, నైవేద్యము పెరుగన్నము, దద్దోజనము. నేను దద్దోజనం చేస్తున్నాను. 1 కప్పు కర్డ్ తీసుకున్నాను, అలాగే బాయిల్ చేసిన అన్నం కూడా 1 కప్పు తీసుకున్నాను. సో దీంట్లోనే వేసి కలుపుకుంటాను ఒకసారి. ఇప్పుడు అన్నము పెరుగు కలుపుకున్నాం కదా, దాంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అంతా కూడా. 1 స్పూన్ ఆయిల్ ఉండేటట్టు వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. దీంట్లో 2 పచ్చిమిరపకాయ చీలికలు, 2 అల్లం ముక్కలు, 1/2 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కరివేపాకు 1 రప్ప, ఎండుమిరపకాయలు, 4 జీడి పలుకులు. పోపు మిశ్రమం అంతా కూడా వేగింది. ఇది వేడి మీద వేయకూడదు, కొంచెం చల్లారాక వేద్దాము. ఇప్పుడు ఈ పోపునంతటిని మనము ఇట్లా వేసుకుంటున్నాము. దర్శనము రెడీ అయింది, బౌల్లోకి తీసుకున్నాను, సర్వింగ్ బౌల్లోకి. 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి నైవేద్యం వచ్చి రవ్వ కేసరి అప్పాలు. నేను అప్పాలకి ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఈ చిన్న కప్పుతోని 3 కప్స్ బెల్లం వేస్తున్నాను. సో 3 కప్స్. సో ఇప్పుడు వాటర్ కూడా నేను 3 కప్స్ పోసుకుంటున్నాను. ఇది పాకం రావాలి. పాకం అంటే బెల్లం కరగాలి. బెల్లం కరిగితే సరి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నానో నేను ఆ కప్పుతోని 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సో ఇప్పుడు బెల్లం పెట్టుకున్నాం కదా, ఈ బెల్లం అంతా కరిగింది.
ఇప్పుడు ఏంటంటే దీంట్లోని ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇలా వేసి అంతా కలుపుకోవాలి. సో అంతా దగ్గరగా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కలుపుకొని చల్లారిన తర్వాత దీన్ని వేగించుకోవాలి. వచ్చిన తర్వాత మనము ఇలాగా అప్పల్లా చేసుకొని వేగించుకోవాలి. చూసాం కదా, వేసారు కదా, ఈ విధంగా వేగాయి. సో ఇప్పుడు మనము వీటిని ఇట్లా అంచుకుంటూ అన్నీ కూడా తీసేయాలి. ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు రెడీ అయిపోయి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. 7వ రోజు కదంబం అవతారం అమ్మవారు, ప్రసాదం కూడా కదంబం. సో దానికి కావాల్సినవి నేను 6 వంకాయ ముక్కలు, ఒక 6 సొరకాయ ముక్కలు, 6 దోసకాయ ముక్కలు, ఒక 6 బెండకాయ ముక్కలు, ఒక 6 ములంకాడ ముక్కలు, ఒక 6 చిక్కుడుకాయలు, 6 గోరుచిక్కుడు ముక్కలు, ఒక కప్పు గ్రీన్ పీసు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెము పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మనము ఇది బాయిల్ చేసుకోవాలి. సో అది అలా ఉండగా మనకేంటంటే పక్క కుక్కర్లో నేను టైం వేస్ట్ అవ్వకుండా నేను హాఫ్ కప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు నానబెట్టుకున్నది, ఒక కప్పు కడిగిన రైసు, ఇవి 2 కప్పులు కూడా 1 అవర్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు అన్నీ కూడా వాటర్ పోసుకొని ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు మొక్కలు ఉడకాయి. నేను ఈ మొక్కల్లో 1½ స్పూను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. సో అలాగే ఒక కప్పు ఉండేటట్టు చింతపండు రసం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 4 విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేసేస్తున్నాను. నిమిషాలు ఆగింది. సో ఇప్పుడు దీంట్లోని ఉడికించిన అన్నం ఉంది కదా, సో అది వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక స్పూను బెల్లం ఉండేటట్టు బెల్లము, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి వేసి అంతా కలుపుకోవాలి. వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే ఫైనల్గా రెడీ అయిపోతుంది. దీంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తాలింపులకి దీంట్లోని ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక రెప్ప, ఇంగువ, ఒక కొంచెం చిక్కుడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ప్రసాదం రెడీ అయ్యింది. రోజు మహిషాసురుని మర్దన్ని నైవేద్యం వచ్చి బెల్లం అన్నము, లేదు అంటే చక్కెర పొంగలి. నేను చక్కెర పొంగలికి ఇది 50 గ్రామ్స్ పప్పు తీసుకుంటున్నాను. సో అది మనము దోరగా ఏగనివ్వాలి కదా. పెసరపప్పు ఈ విధంగా ఏగింది. సో ఇప్పుడు ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. నేను టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని వేసేస్తున్నాను, వీడియో లెంత్ అవ్వకూడదనేసి. సో ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పున్నర రైస్ తీసుకున్నాను. సో 1కి 4 వాటర్ పోసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి కడిగేయాలి. రైస్ని కడిగేసాను. 1కి 4 కప్పులు వాటరు తీసుకొని కుక్కర్ పెట్టుకున్నాను.
సో ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాము. 4 విజిల్స్ వస్తే ఇది అయిపోతుంది. సో ఇప్పుడు ఇటు సైడ్ బాండి వేడైంది కదా, దీంట్లోనూ కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైంది. కొంచెం ఎండు కొబ్బరి, డ్రై కొబ్బరి కట్ చేసుకొని సన్నగా ఉన్న పీసెస్ వేసుకొని వేగించుకోవాలి. పెట్టుకొని అదే నెయ్యి కళాయిలో కొద్దిగా బెల్లం వేసుకుందాము. ఏ కప్తో అయితే మనం తీసుకున్నామో ఆ కప్తో నేను బెల్లము ఈక్వల్గా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పాకంలాగా రావాలి. సరే కదా, కుక్కర్ మూత వచ్చింది. ఇప్పుడు తీద్దాము. ఇక్కడ బెల్లం కూడా మనకి కరిగింది. ఇప్పుడు మనకి పప్పు రైస్ పెట్టుకున్నాం కదా, వేగించిన పప్పు రైస్. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా వేసుకుందాము పాకంలోకి కదా. ఇప్పుడు అదే ప్యాన్లో మనం వేగించిన కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. బెల్లం అంతా రైస్కి పట్టే విధంగాను. పచ్చకర్పూరము వేస్తున్నాను నేను. పచ్చకర్పూరమే దీనికి టేస్ట్, అందు గురించి అనేసి. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటున్నాము. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, అయిపోయింది. ఎంత టేస్ట్గా ఉండే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పొంగలి రెడీ అయిపోయింది. 9వ రోజు రాజరాజేశ్వరీదేవి నైవేద్యం వచ్చేసి పరమాన్నం. నేను కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. సో ఇప్పుడు దాంట్లోనే ఒక 15 జీడిపలుకులు వేసి వేగిస్తాను. అలాగే దాని తర్వాత కిస్మిస్ కూడా వేసి వేగించుకోవాలి. సో ఇప్పుడు ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 కప్పు రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను పరమాన్నంకి. వీడియో లెంతీగా ఉంటుందనేసి సో నేను ఇట్లా పెట్టేస్తున్నాను. 1 గ్లాస్ 1/2 లీటర్ మిల్క్ పోసుకొని దీన్ని ఉడికించుకోవాలి. పరమాన్నము అంతా అయ్యింది. సో ఇప్పుడు దీంట్లోని వేగించుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. అలాగే బెల్లము తురుము పెట్టుకున్నాను. ఈ బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. యాలక పొడి వేసుకొని కలుపుకోవాలి. సో ఇది కలుపుకున్నాం కదా అంతా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. పరమాన్నము రెడీ అయ్యింది. 9 రోజులు నైవేద్య ప్రసాదాలు రెడీ అయిపోయి చూశారు కదా. అందరూ కూడా ఇలా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.